మప్పు నిన్ను మదిగానగా ఎన్నడు గల్గు భారతి. నువ్వు పద్మంలాగా ఉంటావు, వెన్నెల్లాగా ఉంటావు, మల్లె పువ్వులాగా ఉంటావు అని ఇలా తెల్లటి వస్తువులను ఓ పెద్ద పట్టికగా ఇచ్చి సరస్వతీదేవిని స్తోత్రం చేశాడు. బాగానే ఉంది. ఒక మధ్యకాలంలో కొన్ని వందల సంవత్సరాల కింద మనకు పెద్ద కవులు దండి, భవభూతి ఇట్లాంటి మహనీయులందరూ ఉండేవాళ్ళు, కాళిదాసు మొదలైన వాళ్ళు. దండి ఆయన ఓ శ్లోకం రాశాడు అమ్మవారిని గురించి. సర్వశుక్ల సరస్వతి అన్నాడు ఆయన. అంటే అంతా తెల్లగా ఉంటుంది సరస్వతీదేవి అంటే. కొంతమంది అన్నారు, అయ్యా అంతా తెల్లగా ఉంటుందన్నారు, ఆమె దేవత కదా, జుట్టు కూడా తెల్లగా ఉంటుందా అని ఆక్షేపించారు. ఏదో ఆయన రాశాడు, బాగానే ఉంది. అయితే ఆ కాలంలో విజ్జిక అని ఒక ఆమె ఉండేది. ఆమె మంచి రచయిత్రి, కవయిత్రి. ఆమె నల్లగా ఉండేది, ఆమె చమత్కారంగా అన్నది, దండి గొప్ప కవి, నన్ను చూడలేదాయన, చూసి ఉన్నట్టయితే సరస్వతీదేవి నల్లగా ఉంటుంది అని తప్పకుండా రాసేవాడు. నీలోత్పల దళశ్యామాం విజ్జికాం మాం అజానత వృధైవ దండినా ప్రోక్తం సర్వశుక్లా సరస్వతి. దండి వృధాగా చెప్పాడు ఇట్లా సర్వశుక్ల అని, నన్ను చూసుంటే తప్పకుండా నల్లగా ఉంటుందని రాసేవాడు అని అంటారు. అంటే మనకు మంత్రశాస్త్రంలో నీల సరస్వతి అని కూడా ఒక దేవత ఉన్నది. నీల సరస్వతి, నల్లగా ఉండే సరస్వతి. తారాదేవి యొక్క రూపాలలో అదొక రూపం. కాళీ, తారా, చిన్నమస్త, భైరవి, బగళాముఖి, ధూమావతి చ మాతంగి, షోడశి, భువనేశ్వరి, కమలాత్మిక, ఇలా ఉండే ప్రధానమైన దశమహావిద్యా దేవతలలో తార ఉన్నది. ఆ తారలో ఒక విద్య నీల సరస్వతి, తారా విద్య. సరే, అలా తారా నీల సరస్వతి సంగతి అలా ఉంచిన, ఇట్లా మొత్తం మీద పోతన్న గారు సరస్వతి స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి ఆయనకు సందేహం కలిగింది. మహనీయులు రాశారు గ్రంథాలు, నేను సరస్వతిని ప్రార్థిస్తున్నాను, నేను ఎంత రాయగలనో ఏమో. పుట్ట శరంబునన్ములువ అంబోయాన పాత్రంబునన్నెట్టంగల్గను కాళిగొల్వను పురాణింపందొరంకొంటి మీదెట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ నేల్పట్టున్నాకగుమమ్మ నమ్మెదసుమీ బ్రాహ్మీ దయాంభోనిధి. అమ్మా, నేను వాల్మీకిలాగా పుట్టలేదు, వ్యాసుడిలాగా పడవలో పుట్టలేదు, కాళీదాసులాగా కాళీ యొక్క వరాన్ని పొందలేదు, కుమారస్వామిలాగా గడ్డిలో పుట్టలేదు. నేను నాదెంతమ్మా, నేను ఎట్లా రాస్తాను తల్లి, నన్ను అనుగ్రహించవలసింది, నీ పాదములు పట్టుకుంటున్నాను అని ప్రార్థించాడు పోతన్న గారు. అలా ఆ దేవతా ప్రార్థన చేసి అక్కడి నుంచి అంటాడు ఆయన, అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుటభూషణ రత్నరోచిరాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహార నను కృపజూడు భారతి. అమ్మా, శరచంద్రికలాగా ప్రకాశించే తల్లివి నువ్వు, రత్నదీపికలాగా ఉంటుంది నీ కాంతి. అటువంటి వేద సూక్తములలో వర్ణించబడ్డ దేవతవు నువ్వు అని నా మనస్సు అనేటువంటి ఆకాశంలో నువ్వు విహరించు తల్లి, నేను సరిగ్గా వ్రాసేటట్లు చెయ్యమ్మా అని ప్రార్థించాడు. అలా లక్ష్మీదేవిని కూడా ప్రార్థించాడు. హరికిన్ పొట్టపుదేవి అని చెప్పి లక్ష్మీదేవిని కూడా ప్రార్థిస్తాడు. పుణ్యముల ప్రోవు అర్ధంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు నిల్లాలు పువ్వోణి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరియిత్సున్ నిత్య కళ్యాణముల్. లక్ష్మీదేవి
తామర మీద ఉంటుంది, చంద్రునికి తోబుట్టువు, సముద్రంలో పుట్టింది. అటువంటి హరికి పట్టపుదేవి, విష్ణువు యొక్క పట్టపుదేవి అని చెప్పి ఆ అమ్మవారు లక్ష్మీదేవిని గురించి స్తోత్రం చేస్తారు. లక్ష్మీదేవి మామూలుగా మనకు లక్ష్మి అని అంటే సంపదలు ఇచ్చేటువంటి దేవత అని మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ సరస్వతి, ఈ లక్ష్మి, వీళ్ళు కూడా పురాణాలలో రాక్షసులతో యుద్ధాలు చేశారు. యుద్ధాలు చేస్తే మహాలక్ష్మి, మనకు కొల్హాపూర్ ఉంది. కొల్హాపూర్ అంటే ఏమిటి? కోలాసుర సంహారం చేసినటువంటి దేవత మహాలక్ష్మి. అలా యుద్ధాలు ఇవన్నీ చేసినటువంటి దేవతగా కూడా మహాలక్ష్మిని భావించటం జరుగుతుంది. అటువంటి లక్ష్మీదేవి నాకు సిరి సంపదలిచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాడు ఆయన. బాగానే ఉన్నది. సరస్వతిని ప్రార్థించాడు, లక్ష్మిని ప్రార్థించాడు, ఇక పార్వతీదేవి మిగిలిన్నది. మిగిలింటే ఆమె పార్వతీ దుర్గా అంటే ఈయనకు చాలా ఎక్కువ ఇష్టంలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎట్లా ఉంటుందంటే, ఓ దేవాలయానికి వెళ్తాము, నువ్వు సర్వేశ్వరుడివి అని పూజిస్తాము. ఇంకో దేవతకు వెళ్తాము, నువ్వు సర్వేశ్వరుని పూజిస్తాము. కానీ వాడిని నీ ఇష్టం ఎవరు అని అంటే, నాకేదో సుబ్రహ్మణ్య స్వామి ఇష్టము, రాముడి ఇష్టము, హనుమంతుడి ఇష్టము అంటుంటారు. దేవతలు గొప్పవాళ్ళు, అందరూ వాళ్ళకి నమస్కారాలు చేస్తాం. కానీ మన ఇష్టం అంటూ మనకు ఒకటి ఉంటుంది, కొంతమంది ప్రతి వాళ్ళకు కూడా. అలా నీకెవరెక్కువ ఇష్టమయ్యా? నాకే దుర్గమ్మ అంటే ఎక్కువ ఇష్టం అంటాడు ఆయన. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి వచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ, దుర్గా మాయమ్మ, కృపాబ్ధిత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. లా నాకు కవిత్వాన్ని ఇవ్వు తల్లి. ముందు సరస్వతిని మామూలు ఆచార ప్రకారం సరస్వతిని ప్రార్థించాడు, కానీ దుర్గాదేవిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాడు. అరుణరూపిణిగా భాషిస్తూ ఉంటుంది. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు చుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నిలాగా ఉంటుంది దుర్గాదేవి. ఆమె దక్షయజ్ఞంలో సతీదేవిగా ఉన్నది. దక్షుడు తపస్సు చేస్తే దుర్గాదేవి సతిగా పుట్టింది. సతీదేవిగా కూడా ఆమె శరీర త్యాగం చేసింది. తన భర్తను దక్షుడు అవమానించాడు తండ్రి అని చెప్పి. సతీదేవి ఎలా ఉంటుంది అంటే, ఆమె నల్లగా ఉండేదిట సతీదేవి. కాళీవర్ణం సతీదేవి. ఆమె శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత హిమవంతుడికి కూతురుగా పుట్టింది పార్వతి. పార్వతి ఎట్లా ఉంటుంది అంటే, పార్వతి పచ్చగా ఉంటుంది. అలా ఆమె 3 మూర్తులు ధరించింది, దుర్గా, సతీ, పార్వతి. ఇలా ఆ 3 రూపాలు ధరించినటువంటి తల్లి ఆ పరమేశ్వరి అయిన దుర్గాదేవిని నేను పూజిస్తున్నాను అని అంటాడు. అంటే కవిత్వం కోసం నేను దుర్గను ఆరాధిస్తున్నాను అంటాడు. ఒక్కొక్క రచయిత, ఒక్కొక్క కవి వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళ దేవతలను ప్రార్థించాడు. మనకు భట్టుమూర్తి అని ఉన్నాడు. ఆయన అంటాడు, నాకు ఆంజనేయ స్వామి కరుణ వల్ల కవిత్వం వచ్చింది అన్నాడు. నన్ను శ్రీరామ పదారవింద భజనానందున్ జగత్ప్రాణనందన కారుణ్య కటాక్షలబ్ధ కవితా ధారాసుధారాసి సంజనితైకైక దిన ప్రబంధ ఘటికా సద్యశతగ్రంథకల్పను సంగీత కళా రహస్యనిధి అంటాడు. ఆంజనేయుడి కరుణ వల్ల నాకు కవిత్వం వచ్చింది అని అంటాడు. అలానే మరొక కవి ఆయన అంటాడు, వినకొండ వల్లభరాయ కవి, ప్రత్యక్షమైనట్టి భైరవస్వామిచే సిద్ధ సారస్వత శ్రీవరించే. నాకు భైరవుడు ప్రత్యక్షమై సాహిత్యాన్ని, కవిత్వాన్ని ఇచ్చాడు అని చెప్పుకున్నాడు అతడు. ఆ రకంగా
ఆ భైరవుడి వల్ల కవిత్వం వచ్చినటువంటి వల్లభరాయుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత ఇష్టం. సరే, పోతన గారు దుర్గాదేవిని అర్చించాడు. ఇచ్చి నేను ఇట్లా గ్రంథాన్ని రాస్తున్నాను అని చెప్పి చెబుతూ, ఈ గ్రంథం ఎవరికి ఇవ్వాలి అంటే, ఆది కాలంలో ఎవరికి ఇవ్వటం అంటూ ఉండేది కాదు. వాల్మీకి ఎవరికి ఇచ్చాడు, వ్యాసుడు ఎవరికి ఇచ్చాడు, కాళిదాసు ఎవరికి ఇచ్చారు. గ్రంథాలు కృతి ఇవ్వటం, అంకితం చేయటం అనేది అనంతర కాలంలో వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ఏదైనా గ్రంథం రాస్తే నువ్వు ఎవరికి ఇస్తావయ్యా అని అంటే, జనరల్గా రాజులు కవులను పోషించేవాళ్ళు, ఆ రాజులకు అంకితం ఇచ్చేవాళ్ళు.